హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా నేనైతే థర్డ్ సాటర్డే అయితే వచ్చేసి వరలక్ష్మి దేవత పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ ముందు రోజు అయితే అమ్మవారిని అయితే డెకరేట్ చేసేసుకొని శారీ డ్రేపింగ్ అవి చేసేసుకొని అయితే రెడీ పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 3 o'clock లెగిసి నైవేద్యాలు అనేది అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. నైవేద్యాల కోసం ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. నైవేద్యాలు ఫస్ట్ వచ్చేసి పులిహోర, పరమన్నము, బూరెలు, గారెలు, శనగలు, అటుకుల కేసరి, పంచామృతము, ఇంకొక రకం స్వీట్ అయితే ఇవన్నీ కూడా నేను నైవేద్యాలు అయితే అమ్మవారికి ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అయితే ఒక 5 రకాలు అయితే పెట్టానండి. ఇంక ఇవన్నీ కూడా ముందుగానే మనం వ్రతంలో కూర్చుంటే మళ్ళీ లెక్కకూడదు కదా. సో నేను ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని అక్కడ దగ్గర పెట్టుకొని అక్కడ ఇంకా అమ్మవారికి అయితే పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి నైటే డెకరేట్ చేసేసాను కదండి. ఇంకా కలశం అనేది ఇంకా పూజ అప్పుడు అయితే పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి వేసిన జడ అండ్ నగలు ఉన్నాయి కదా, అవైతే నేనే ఓన్గా అమ్మవారికి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా అమ్మవారిది వరలక్ష్మి వ్రత బుక్ ఉంటుంది కదండి, అందులో చూసి ఎలాగా చేయాలి పూజ అని అందులో చూసుకుంటూ ఒక్కొక్కటి చదువుకుంటూ నేను దాని ప్రకారం అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. నగలు జడ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏదైనా ఓన్గా చేసుకుంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఇష్టము. సెల్ఫ్గా ఏదైనా చేయడం అంటే ఇంకా నేనైతే సెల్ఫ్గా చేసినాను, చాలా సాటిస్ఫై అయితే అయ్యాను. ఇక్కడ ఇంకా మా వారిని బుక్లో చూసుకుంటూ చదువుకుంటున్నాను కదా, అక్కడ తోరణం కట్టమని అయితే ఒక దగ్గర అయితే వచ్చింది. ఇక్కడైతే మా వారితో తోరణం అయితే కట్టించేసుకుంటున్నానండి. ఇంకా బుక్లో ఎలా ఉందో సేమ్ అలాగ చదువుకుంటూ అష్టోత్తరాలు అయితే ఫస్ట్ ఇచ్చారు. అష్టోత్తరాలు ఇచ్చిన తర్వాత ఇంకా పూజ ప్రాసెస్ అయితే ఉంది. ఇంకా మా వారికి నేను తోరణం కడుతున్నాను. నాకేమో తెలుసో తెలియకో ఏదైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు పూజ ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు కదా, ఇంకా నేనే ఓన్గా అన్నీ చేసుకున్నాను. అమ్మ వద్దామంటే వాళ్ళ ఇంటి దగ్గర పూజ ఉంటుంది కదా. సో ఇంకా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళని, మా పెద్దత్తి వాళ్ళందరినీ కూడా నేను తాంబూలం అయితే వాయినం ఇవ్వడానికి అయితే ఇన్వైట్ చేశాను. ఇంకా వాళ్ళు కూడా మా పూజ అయిపోయిన తర్వాత వచ్చి అయితే దండం అయితే పెట్టేసుకున్నారు. దండం పెట్టేసుకున్న తర్వాత మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా అమ్మవారికి చివరిగా హారతి ధూపం అయితే వెలిగించేస్తున్నాము. ఇంకా మా వాడన్నాడా అస్సలు ఊరుకోవట్లేదండి బాబు, అసలు పిల్లలతో అయితే నాకు చాలా ఇబ్బంది అయింది. ఎవరైనా ఉంటే బాగుండు అనిపించింది. 2 పిల్లలతో నాకైతే చాలా ఇబ్బంది అయింది. మెయిన్లీ మా చింటూ అయితే అస్సలు అగరత్తులు వెలిగిస్తాను, ఇవి వెలిగిస్తాను, ఆ వెలిగిస్తాను. పిల్లలకి ఇంకా అదొక సరదాగా ఉంటుంది కదండి. సో ఇంకా వాడు అల్లరంటే అదే ఇంకా అగరత్తులు వెలిగిస్తాను, ఇవి వెలిగిస్తానని చెప్పేసి అదే అల్లరి అయితే బాగా చేశాడు. ఇంకా ఏదోలాగైతే పూజ అయితే పర్ఫెక్ట్గా అయితే చాలా బాగా జరిగిందండి. నాకైతే చాలా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా అంతే అయితే అనిపించింది. ఇప్పుడు పూజ అంటే ఏదో ఆడంబరాలు కాకుండా మనకి ఉన్న అంతట్లోనే మనం చేసుకుంటే బాగుంటుందండి. చాలామంది వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అని చెప్పేసి ఎక్కువ డబ్బులు ఏమి ఖర్చు పెట్టకుండా సింపుల్గా మనకి ఉన్నంతట్లోనే అమ్మవారిని పూజించుకుంటే మనకి అదే మనశ్శాంతిగా ఉంటుందండి. ఇక్కడ అయితే ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే అత్తయ్యకి అయితే తాంబూలం అయితే ఇచ్చేసాను. తాంబూలం కింద అయితే జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, శనగలు, ఏదైనా ఒక ఫ్రూటు, పువ్వులు, చిన్న కాయిన్, తమలపాకులు ఇవన్నీ కూడా తాంబూలం కింద అయితే ఇచ్చాను. నెక్స్ట్ తినొచ్చేసి మా ఫ్రెండ్ అండి, తిన కూడా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నారు. ఇంకా తినకి కూడా ఫస్ట్ అయితే వాయినం ఇవ్వడానికని ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు రాస్తాం కదండి, పసుపు అయితే రాసేస్తున్నాను. పసుపు అయితే రాసేసి ఇంకా తనకు కూడా బొట్టు అయితే పెట్టేసి వాయినం అయితే ఇచ్చాను. ఇంతకీ నా వరలక్ష్మి వ్రతము వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ కూడా నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను తినక వాయినం ఇచ్చేసాను కదా, నెక్స్ట్ నేనైతే వీళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. తినైతే నన్ను కూడా వాయినం తీసుకోవడానికి అయితే ఇన్వైట్ చేసింది. మీరు మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి.
ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.